హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో కొలిజన్ టాపిక్ అనమాట. సో ఇది మనకి 8 మార్క్స్కి వస్తుందండి. సో అంతకుముందు ఉన్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్కి ఈ ఇయర్కి ఉన్నటువంటి కొలిజన్ క్వశ్చన్కి కొంచెం డిఫరెంట్ ఇవ్వడం జరిగింది. సో న్యూ టెక్స్ట్ బుక్ అండ్ న్యూ ప్యాటర్న్ ప్రకారం సో ఆ మారినటువంటి ప్యాటర్న్ ఎలా ఉందనేది మనం డిస్కస్ చేద్దాం. సేమ్ అదే మనకు V1 V2 వాల్యూస్ ప్యాటర్న్ అదే మొత్తం. కాబట్టి ఏంటంటే కొంచెం అందులో కొంచెం చేంజ్ చేశాడు. సో కొలిజన్ క్వశ్చన్ ఆల్రెడీ ఎంతకుముందు పాతదే కాబట్టి సో ఇక్కడ ఇది 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మనకి బోర్డ్ ఎగ్జామ్లో. సో కొలిజన్ డెఫినేషన్ యాజ్ యూజువల్గా రాసేసుకుంటాం. ఇందులో మనకి సో కొలిజన్ డెఫినేషన్ ఏంటంటే ద ఇంటరాక్షన్ బిట్వీన్ ది టూ బాడీస్ ఇన్ ఏ సక్సెస్ఫుల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్. సో డెఫినేషన్ ఓకే. సో కొలిజన్ వచ్చేసి మనకి 2 టైప్స్లో ఉంటాయి, అది ఆల్రెడీ తెలిసిందే థియరీ పార్ట్. ఎలాస్టిక్ కొలిజన్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, సో ఎలాస్టిక్ కొలిజన్ వచ్చేసి అది కూడా డెఫినేషన్ ఓకే మీకు. ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. సో మొమెంటము కైనెటిక్ ఎనర్జీ రెండు కన్జర్వ్డ్ అయితే దాన్ని మనం ఎలాస్టిక్ కొలిజన్ అంటాం. ఓన్లీ మొమెంటమ్ కన్జర్వ్డ్ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ, సో దట్ ఈస్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఇక్కడ మనం డెఫినేషన్ ఇది కొలిజన్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సో 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అనమాట. ఓకే, 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్, సో ఎలాస్టిక్ అంటే ఇదే ఎలాస్టిక్ కొలిజన్ అంటే మనకేం కావాలి, అందులో మొమెంటం కావాలి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండు కూడా కన్జర్వ్డ్ అయితేనే అది మనకి ఎలాస్టిక్ కొలిజన్ అని డిఫైన్ చేసుకుంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ ఏందండి, సో మారినటువంటి న్యూ ప్యాటర్న్ ప్రకారం డయాగ్రామ్. ఇక్కడ M1 బాడీ ఆఫ్ ద 2 బాడీస్ ఆఫ్ మాసెస్ తీసుకుంటాం. సో ఫస్ట్ బాడీ యొక్క మాస్ M1, దాని యొక్క స్పీడ్ వచ్చేసి U1. ఇది M2 రెస్ట్లో ఉంది చూడండి, M2 బ్లాక్ రెస్ట్లో ఉంది. M1 వచ్చేసి M1 బ్లాక్ మూవ్ అయిపోయి రెస్ట్లో ఉన్నటువంటి బ్లాక్ని హిట్ చేసింది, కొలైడ్ అయిపోయింది అనమాట. సో హిట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అది డిఫరెంట్ డైరెక్షన్స్లో ఓకే, M1 ఏమో ఇటు వెళ్ళిపోయింది, M2 ఏమో ఇటు వచ్చేసింది. సో వాటి యొక్క స్పీడ్స్ ఏమవుతాయంటే ఆఫ్టర్ కొలిజన్ సో U1 కాస్త V1 అవుతుంది, U2 కాస్త V2 అవుతుంది. ఇది రెస్ట్లో ఉందన్నమాట, అంటే ఈ బ్లాక్ ఆగి ఉంది, ఆగి ఉన్న బ్లాక్కి ఇది వచ్చేసి కొలిజన్ జరిగింది అనమాట, కొలైడ్ అయిపోయింది, హిట్ చేసింది. సో వాటి యొక్క స్పీడ్స్ ఏమో చేంజ్ అయినాయి. కాబట్టి ఇక్కడ మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం బిఫోర్ మొమెంటం ఈక్వల్ టు ఆఫ్టర్ మొమెంటం. సో ఫస్ట్ ఇక్కడ ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ ఇది రాసుకోవాలి. ఏం రాసుకోవాలి మనం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో మొమెంటం బిఫోర్ మొమెంటం ఈక్వల్ టు ఆఫ్టర్ మొమెంటం చేసుకోండి. బిఫోర్ మొమెంటం ఏముంది ఇక్కడ మనకి M1 U1 ప్లస్ నెక్స్ట్ ఏముంది M2 U2. ఇక్కడ జాగ్రత్త చూసుకోండి, యూని వీని కొంచెం డిఫరెంట్గా రాయండి, యూని యూగా రాయండి, వీని ఎందుకంటే యూవి రాస్తే కన్ఫ్యూజ్, అక్కడ మీకు ఏది రాయాలో అర్థం కాదు. ఓకే, సో తర్వాత కన్ఫ్యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ మొమెంటం వచ్చేసి మనకి M1 V1, దట్ ఈస్ M1 V1 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి M2 V2. సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి సో ఆ సెకండ్ బాడీ యొక్క వెలాసిటీ కూడా 0 అయిపోతుంది. కాబట్టి U2ని మనం 0 చేసుకున్నట్లయితే అప్పుడు మీకు స్టెప్ ఏమవుతుంది చూడండి, M1 U1 ఈక్వల్ టు ఇది 0 అయిపోతుంది కదా కంప్లీట్గా. సో రిమైనింగ్ మిగిలింది రాయండి, M1 V1 ప్లస్ M2 V2. ఓకే, సో ఈ V1 అన్ని ఒకవైపు రాసుకోండి, M1 U1 మైనస్ M1 V1. ఇక్కడే ఉందండి, సో M2 V2. సో ఇక్కడ కామన్ వచ్చేసి మనకి M1 కామన్ తీసేస్తే నౌ U1 మైనస్ V1 ఈక్వల్ టు M2 V2. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం. సేమ్ మనకి ఎలాస్టిక్ కొలిజన్ అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా కావాలి కాబట్టి సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని కూడా రాసుకుందాం. ఫ్రమ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో మనకు ఆల్రెడీ హాఫ్ mv² తెలుసు. సేమ్ స్టెప్ అండి, మనకి
ఇక్కడ నుంచి ఉన్నటువంటి స్టెప్స్కి హాఫ్ m1 u1 స్క్వేర్ అని రాసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ కూడా చూడండి, బిఫోర్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఆఫ్టర్ కైనెటిక్ ఎనర్జీ రాసుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ m1 యాక్చువల్ v కదా, యూప్లో ఇక్కడ స్పీడ్ ఏది ఉంటే అది రాసుకోవటం మనం. కాబట్టి ఇక్కడ సేమ్ స్టెప్ మనకు మొమెంట్ ఏదైతే ఉందో అలాగే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏముందంటే హాఫ్ వచ్చి స్క్వేర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీ కంపారిజన్ చేసుకుంటూ రాసుకుంటే ఈజీ అర్థం అని చూడండి. సో ఇక్కడ చూడండి, హాఫ్ m1 u1 స్క్వేర్ వస్తుంది ప్లస్ బిఫోర్ కైనెటిక్ ఎనర్జీ అన్నట్టు హాఫ్ m2 u2 స్క్వేర్. ఇక్కడ చూడండి, పైదానికి దీనికి డిఫరెంట్ ఒక హాఫ్ ఒకటి అండ్ స్క్వేర్ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఏం రాస్తాం, హాఫ్ m1 v1 స్క్వేర్ ప్లస్ హాఫ్ m2 v2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నామంటే ఈ హాఫ్ అనేది ఇక్కడ హాఫ్ కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. అంటే నెక్స్ట్ స్టెప్ మీరు ఇక హాఫ్ తీసేసి రాసేయండి. ఇప్పుడు రిమైనింగ్ ఏమవుద్ది, m1 u1 స్క్వేర్ ప్లస్ m2 u2 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి m1 v1 స్క్వేర్ ప్లస్ m2 v2 స్క్వేర్ వస్తుంది. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చూడండి, మీరు ఒకసారి కంపారిజన్ చేస్తే సేమ్ స్టెప్స్ ఉన్నాయి చూడండి. స్క్వేర్ ఒకటే, ఇగో m1 u1 స్క్వేర్, m2 u2 స్క్వేర్, m1 v1 స్క్వేర్. డిఫరెంట్ ఏంటంటే ఒక స్క్వేర్. రిమైనింగ్ ఈ స్టెప్స్ మొత్తం సేమ్ ఉంటాయి మీకు. ఇక అలాగే ఈ 1లని ఒకవైపు 2లని ఒకవైపు రాసుకుంటే ఈ స్టెప్ ఏమవుతుందో చూడండి, m1 u1 స్క్వేర్ ఈ ప్లస్ m1 యూనిట్ వస్తే మైనస్ m1 v1 స్క్వేర్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏముంది మనకి m2 v2 స్క్వేర్. సో ఇక్కడ ప్లస్ m2 v2 వస్తే మైనస్ అవుతుంది m2 u2 స్క్వేర్. సో ఇక్కడ కామన్ m1 కామన్ తీద్దాం. m1 కామన్ రాస్తే u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా m2 కామన్ తీసేస్తే మనకి v2 స్క్వేర్ మైనస్. సో ఇక్కడ డైరెక్ట్గా ఇంకో స్టెప్ వేసే, సరే ఈ స్టెప్ ఎక్స్ట్రా కాబట్టి తీసేద్దాం ఈ స్టెప్, ఎందుకంటే ఇక్కడ మనకి u2 0 తీసేసుకుందాం. u2 వాల్యూ 0 కాబట్టి కంప్లీట్గా 0 అయిపోతుంది. అప్పుడు ఏం చేద్దామంటే, సో ఇక్కడ డైరెక్ట్గా m1 ఇది కరెక్టే కదా, ఇక్కడ m1 కామన్ తీసేయండి. m1 కామన్ తీస్తే సరే ఈ స్టెప్ తీసేనా, ఇక్కడ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ అలాగే వస్తుంది. అండ్ ఇక్కడ u2 0 కాబట్టి ఇది మిగులుతుంది. సో m2 v2 స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈక్వేషన్ 2/1 చేయండి. 2/1 చేస్తే LH/LHS RH/RHS చేద్దాం. సో 2 ఉన్నది అంటే మనకి m1 u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై అటువైపు ఫస్ట్ ఈక్వేషన్ ఉన్నటువంటి LHS m1 ఇంటూ u1 మైనస్ v1. ఇక్కడ వచ్చేసి మనకి m2 v2 స్క్వేర్ బై ఏముంది చూడండి, అది కూడా అక్కడ m2 v2 క్యాన్సిలేషన్ చూడండి, ఇక్కడ m1 క్యాన్సిల్ అయిపోయింది, m2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మేషన్ ఉంది కాబట్టి దీన్ని మనం a ప్లస్ b ఇంటూ a మైనస్ b అని ఎక్స్పాండ్ చేస్తే నవ్ u ప్లస్ v1, అలాగే ఇది ఏమవుతుంది u1 మైనస్ v1. సో డినామినేటర్లో వచ్చేసి మనకి u1 మైనస్ v1 ఉంది. ఇక్కడ ఏముంది, ఓన్లీ మిగిలిపోయింది v2 స్క్వేర్లో ఒక v2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకొక v2 మిగిలిపోతుంది. సో u1 మైనస్ v1 u1 మైనస్ క్యాన్సిల్. నవ్ రిమైనింగ్ u1 ప్లస్ v1 ఈక్వల్ టు v2. ఓకే, సో దిస్ ఈజ్ థర్డ్ ఈక్వేషన్. ఈ ఫ్రమ్ 3 నుంచి ఇప్పుడు మనం v1 వాల్యూ v2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ క్వశ్చన్ మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇది థర్డ్ ఈక్వేషన్ కదండి. ఈ థర్డ్ ఈక్వేషన్ తీసుకెళ్ళి మనకి అంటే v2 వాల్యూని వచ్చేసి మనకి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. v2 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఈక్వేషన్ 1 తెలుసు మనకి m1 u1 మైనస్ v1 ఈక్వల్ టు m2, పక్కన v2 ఉంది, m2 v2 ప్లేస్లో ఇది రాసుకోవాలి, m2 ఇంటూ u1 ప్లస్ v1 వస్తుంది, సబ్స్టిట్యూట్ చేయటమే. సో మల్టిప్లై విత్ m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే m2 u1 ప్లస్ m2 v1. ఓకే, కాబట్టి ఇక్కడ 1 యూలన్నీ ఒకవైపు వీలన్నీ ఒకవైపు రాసుకుందాం. సో ఇక్కడ రాసుకుంటే మనం m1 u1 ఈ ప్లస్ m2 u1 ఇటు తీసుకొస్తే మనకి మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ m2 u1.
ఇక్కడ ఆల్రెడీ మనకి m2 v1 ఉంది. ఈ మైనస్ m1 ఇటు వస్తే ప్లస్ అవుతుంది m1 v1. నా ఇక్కడ m1 కామన్ తీయండి, సారీ u1 కదా, u1 కామన్ తీయండి, m1 మైనస్ m2 వస్తుంది. ఇక్కడ v1 కామన్ రాస్తే మనం m1 ప్లస్ m2 వస్తుంది. సో మనకు కావాల్సింది v1 వాల్యూ కాబట్టి నా v1 ఈక్వల్ టు u1 ఇంటూ m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2. సో ఇది v1 వాల్యూ అనమాట. ఓకే, అలాగే v2 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. v2 రావాలంటే ఫ్రమ్ 3 ఈక్వేషన్ ఫ్రమ్ 3 నుంచి మనకి v1 రాసుకోండి. ఇందాక v1 సబ్స్టిట్యూట్ చేసాం కదా, v2 సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు మనం v1 ఈక్వల్ టు రాసుకుంటే ఫ్రమ్ 3 నుంచి v2 మైనస్ u1 వస్తుంది. ఇదే v1 వాల్యూని సేమ్ v1 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. అగైన్ ఈక్వేషన్ 1 వచ్చి మనకు తెలుసు m1 ఇంటూ u1 మైనస్ v1 కదా. సో మైనస్తో కూడా ఈ v1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ v1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అక్కడ మనకి ఈక్వేషన్ 1 m1 ఈక్వల్ టు m1 ఇంటూ u1 మైనస్ v1 అండి. సో మైనస్తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ v2 ప్లస్ u1 అవుతుంది ఈక్వల్ టు m2 v2 అనమాట. ఓకే, ನಾವು మల్టిప్లై చేసుకునేట్లయితే మనకి m1 ఇంటూ u1 m1 u1 మైనస్ m1 v2 ప్లస్ m1 u1 ఈక్వల్ టు ఏముంది m2 v2. ఓకే, సో m1 u1 ఎంత అవుతుంది మనకి 2m1 u1 మైనస్ m1 v2 ఈక్వల్ టు ఇక్కడ ఏముంది మనకి m2 v2. సో 2m11 ఇక్కడే ఉంచేసుకొని ఇక్కడ ఆల్రెడీ m2 v2 ఉంది కదా, ఈ మైనస్ m1 v2 తీసుకొస్తే ప్లస్ m1 v2 అవుతుంది. సో 2m1 u1 ఈక్వల్ టు ఇక్కడ మనకి v2 కామన్ తీయండి, సో m1 ప్లస్ m2 వస్తుంది. ఫైనల్లీ మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. మనకు కావాల్సిన v2 కాబట్టి నా v2 ఈక్వల్ టు 2m1 u1 బై m1 ప్లస్ m2. సో ఇది మనకి v2 వాల్యూ. సో ఇలా ఈక్వేషన్ పాటు మనకి కొలిజన్ వాల్యూస్ని కొలిజన్ v1 v2ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, సో కొంచెం ఎక్కడైతే u2 ఉందో అక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ పాత మోడలే, బట్ కొంచెం మారిపోయింది అన్నమాట లాస్ట్ ఈక్వేషన్స్ అట్లా. ఓకే, సో ఇది కొలిజన్ క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో తప్పకుండా అడుగుతాడు కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.